2028 ఈ ఇయర్‌లో 2 డిఫరెంట్ యూనివర్సెస్, 2 ఐకానిక్ క్యారెక్టర్స్ థియేటర్స్‌కి వస్తున్నాయి. ఒక సైడ్ 'గోథమ్ డార్క్‌నెస్‌లో నుంచి మళ్ళీ రిటర్న్ అవుతున్న డార్క్ నైట్'. ఇంకో సైడ్ ఫ్లేమ్స్‌తో, బర్నింగ్ స్కల్‌తో ఎంసీయూ హిస్టరీలోనే మొదటిసారిగా ఒక స్పిరిట్ ఆఫ్ వెంగెన్స్. ఈ వీడియోలో 'ది బ్యాట్‌మ్యాన్ పార్ట్ 2' గురించి ఫుల్ డీటెయిల్స్, 'గోస్ట్ రైడర్' ఎంసీయూ ఫిల్మ్ గురించి ఫుల్ డీటెయిల్స్, 2 యూనివర్సెస్ ఈ 2028లో ఏం చేస్తున్నాయో డీపర్ లెవెల్లో నేను ఇవి కవర్ చేస్తున్నా. వీడియో ఫుల్గా చూడండి, చివరికి ఇంట్రెస్టింగ్ కంపారిజన్ కూడా ఉంటుంది. సో లెట్స్ బిగిన్. మ్యాట్ రీవ్స్ డైరెక్ట్ చేస్తున్న ది బ్యాట్‌మ్యాన్ పార్ట్ 2 స్టోరీ ఫస్ట్ మూవీ 2022లో రిలీజ్ అయ్యాక మొదలైంది. ఒరిజినల్గా ఈ సీక్వెల్ అక్టోబర్ 3, 2025కి ప్లాన్ చేశారు. కానీ 2023లో హాలీవుడ్ రైటర్స్ మరియు యాక్టర్స్ స్ట్రైక్ జరిగినప్పుడు స్క్రిప్ట్ వర్క్ ఫుల్గా స్టాప్ అయిపోయింది. అందుకే మూవీ అక్టోబర్ 2, 2026కి మూవ్ అయింది. తర్వాత కూడా స్క్రిప్ట్ వర్క్ రెడీ అవ్వకపోవడం వల్ల మళ్ళీ అక్టోబర్ 1, 2027కి పుష్ చేశారు. ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడం కూడా ఆల్మోస్ట్ 5 మంత్స్ లేట్ అయింది. కానీ ఆ రిపోర్ట్స్ వచ్చాయి. సో రీవ్స్కి ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్స్ట్రా టైం కావాలని డిసైడ్ అయ్యింది. ఫైనల్గా ఈ మూవీ ఫిబ్రవరి 18, 2028న రిలీజ్ అవుతుంది అని వార్నర్ బ్రోస్ కన్ఫర్మ్ చేసింది. ఇది మూవీ యొక్క మూడవ డేట్ చేంజ్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ న్యూ డేట్ అమెరికాలో ప్రెసిడెంట్స్ డే నాటికి అటాచ్డ్గా ఉన్న 4-day లాంగ్ వీకెండ్. ఇదే స్లాట్లో బ్లాక్ ప్యాంథర్, యాంట్‌మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమానియా, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఇలాంటి మూవీస్ రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి. అందుకే వార్నర్ బ్రోస్ ఈ స్లాట్ని స్పెసిఫికల్లీ చూస్ చేసింది. రీవ్స్ ఈ న్యూస్ని అనౌన్స్ చేసినప్పుడు తనతో పాటు రాబర్ట్ పెటిన్సన్ తిరిగి ఫుల్ కాస్ట్యూమ్లో రెయిన్లో నిలబడి కెమెరాకి మెనాన్సింగ్ స్టేర్ ఇస్తున్న ఒక షార్ట్ క్లిప్ని వీడియోలో రిలీజ్ చేశారు. ఇది ఫ్యాన్స్కి చాలా ఎక్కువ ఎక్సైట్మెంట్ తెచ్చింది. ది క్యాస్ట్ బ్రేక్ డౌన్. ఇప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడితే రాబర్ట్ పెటిన్సన్ మళ్ళీ బ్రూస్ వెయిన్గా రిటర్న్ అవుతున్నారు. యాండీ సెర్కిస్ ఆల్ఫ్రెడ్ పెనీవర్త్గా కంటిన్యూ అవుతున్నారు. కాలిన్ ఫారెల్ పెంగ్విన్ కాప్గా రిటర్న్ అవుతున్నారు. అతను ఆల్రెడీ ది పెంగ్విన్ హెచ్బిఓ సిరీస్లో ఫుల్ లీడ్ రోల్ ప్లే చేశారు. సో ఈ సీక్వెల్లో డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. న్యూ క్యాస్ట్ ఎడిషన్స్ చాలా పెద్ద నేమ్స్: స్కార్లెట్ జోహాన్సన్, సెబాస్టియన్ స్టాన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ చార్లెస్ డాన్స్, బ్రియాన్ టైరీ హెన్రీ మరియు సెబాస్టియన్ కోచ్. ఈ క్యాస్ట్ లిస్ట్లో చార్లెస్ డాన్స్ని చార్లెస్ డెంట్గా, స్కార్లెట్ జోహాన్సన్ని గిల్డా డెంట్గా క్యాస్ట్ చేశారు. కామిక్స్లో హార్వీ డెంట్, టూ ఫేస్ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఇవి. అలా అయితే ఈ మూవీలో హార్వీ డెంట్ క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చని ఫ్యాన్స్ థియరీ బిల్డ్ చేస్తున్నారు. సెబాస్టియన్ స్టాన్ క్యారెక్టర్ గురించి అడిగినప్పుడు ఆయనే ఒక క్రిప్టిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు: నేనే ఒక క్యారెక్టర్లో మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నా, ఎందుకంటే నా క్యారెక్టర్కి మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నాయని. ఇది హార్లీ డెంట్స్ డ్యుయల్ పర్సనా, టూ ఫేస్ అని కోరుకున్నారు. కొందరు విక్టర్ జాజ్ అని అనుకుంటున్నారు, బికాస్ జాజ్ కూడా ఒక డిస్టర్బ్డ్ మల్టీ ఐడెంటిటీ టైప్ సీరియల్ కిల్లర్ క్యారెక్టర్. విలన్ గురించి మాట్లాడితే చాలా థియరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి. మొదటిది విక్టర్ జాజ్. ఇది ఒక నిహిలిస్టిక్, సాడిస్టిక్ సీరియల్ కిల్లర్ క్యారెక్టర్. ఎవరినైనా చంపిన ప్రతిసారి తన శరీరం మీద ఒక టాలీ మార్క్ కట్ చేసుకుంటాడు. రీవ్స్ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పాడు, ఈ మూవీ కోసం ఒక విలన్ని ఎంచుకున్నాం, అతను ఇప్పటి వరకు ఏ మూవీలోని ప్రాపర్గా చేయబడలేదు అని. ఈ స్టేట్మెంట్ వల్ల చాలామంది ఫ్యాన్స్ ఇది జాజ్ గురించి మ్యాచ్ అవుతున్నది అని అనుకున్నారు, ఎందుకంటే లైవ్ యాక్షన్లో ఇంతవరకు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేదు ఈ క్యారెక్టర్ని. రెండోది క్లే ఫేస్. బేసిల్ క్యారో అనే యాక్టర్ ఒక యాక్సిడెంట్ వల్ల షేప్ షిఫ్టింగ్ ఎబిలిటీ పొందుతాడు. తర్వాత ఆ ఎబిలిటీతో మర్డర్స్ చేస్తాడు. రీవ్స్ ఈ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ చూపించారని కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీవ్స్ వర్స్ ఆల్వేస్ గ్రౌండెడ్, రియలిస్టిక్ టోన్తో ఫాలో చేస్తుంది. సో ఒకవేళ క్లే ఫేస్ వచ్చినా కామిక్స్లో లాగా పెద్ద సీజీఐ మడ్ మాన్స్టర్లా కాకుండా కొంచెం సబ్టల్, సైకాలజికల్గా చూపించవచ్చు అని అనలిస్ట్ చెప్తున్నారు. ఇక మూడోది కోర్ట్ ఆఫ్ ఫోల్స్. గౌతమ్ ఎలైట్లో దాగి ఉన్న ఒక సీక్రెట్ సొసైటీ. ఫస్ట్ మూవీలో ఇది హింట్గా చూపించారు. సో ఈ సీక్వెల్లో డీపర్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని థియరీ ఉంది. ఓవరాల్ థీమ్ గురించి మాట్లాడితే ఫస్ట్ మూవీ ఫియర్ మరియు వెంజెన్స్ గురించి ఉంటే, ఈ మూవీ డిసెప్షన్ మరియు ఐడెంటిటీ గురించి ఉంటుందని అనలిస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఒక ఫేస్ స్టీలింగ్ కిల్లర్ సిటీ ఎలైట్ని టెర్రరైజ్ చేయడం,
మరియు బ్రూస్ వెయిన్ తాను మోస్ట్ అవాయిడ్ చేసేదాన్ని చేయాల్సి రావడం, అంటే పబ్లిక్లోకి రావడం. ఈ మూవీ డీసీ యొక్క ఎల్స్వర్డ్స్ లేబుల్కి కింద క్లాసిఫై చేయబడింది. ఇదేంటంటే జేమ్స్ గన్ మరియు పీటర్ సాఫ్రాన్ మెయిన్ డీసీయూ బిల్డ్ చేస్తున్నప్పుడు ది బ్యాట్మ్యాన్ యూనివర్స్ని వేరుగా స్టాండ్ అలోన్గా ఉంచారు. అందుకే ఈ మూవీలో డేవిడ్ కాన్స్వెట్ సూపర్ మ్యాన్ కానీ మెయిన్ డీసీయూ క్యారెక్టర్స్ కానీ కనిపించరు. ఇది ప్యూర్లీ ప్యాటిన్సన్స్ గ్రౌండెడ్ క్రైమ్ నోయర్ బ్యాట్మ్యాన్ వరల్డ్. ఇప్పుడు మార్వెల్ సైడ్కి వద్దాం. జూలై 25, 2026న శాన్ డియాగో కామికాన్లో మార్వెల్ స్టూడియోస్ యొక్క హాల్ హెచ్ ప్యానెల్ జరిగింది. మరియు అక్కడ మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ కెవిన్ ఫేజ్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. రియాన్ గోస్లింగ్ ఎంసీయూలో గోస్ట్ రైడర్గా క్యాస్ట్ అయ్యారు. డైరెక్షన్ షాన్ లెవీ చేస్తున్నారు. ఈయనే డెడ్పూల్ అండ్ వోల్వరైన్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్. గోస్లింగ్ని స్టేజ్ మీదకి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు క్లౌడ్ చాలా వైల్డ్గా రియాక్ట్ అయింది. లెవీ మాట్లాడుతూ రియాన్ తన విజన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేమిద్దరం బ్రెయిన్ స్టామ్ చేసుకున్నాం. చివరికి నేను చెప్పాను, బ్రో లెట్స్ రైడ్, సో గాయ్స్ 2028లో కలుద్దాం అని చెప్పారు. గోస్లింగ్ స్టేజ్ మీదకి వచ్చి వావ్ ఇస్ దిస్ రియల్లీ హ్యాపెనింగ్, ఇదే నేను చాలా రోజుల నుండి ప్లే చేయాలనుకున్న క్యారెక్టర్ అని చెప్పారు. తర్వాత ఆయనే డైరెక్టర్ ఈ క్యారెక్టర్ని స్టేజ్ మీదకి తీసుకురాగలరు అని చెప్పి లెవీని స్టేజ్కి పిలిచారు. స్క్రీన్ ప్లే జొనాథన్ ట్రోపర్ రాస్తున్నారు. ఈయనే గోస్లింగ్ మరియు లెవీతో కలిసి ఆల్రెడీ స్టార్ వార్ స్టార్ ఫైటర్ మీద వర్క్ చేస్తున్నారు. సో ఈ ముగ్గురికి ఇది ఆల్రెడీ ఫెమిలియర్ కొలాబరేషన్. రిలీజ్ డేట్ గురించి మాట్లాడితే మార్వెల్ ఎగ్జాక్ట్ డేట్ రివీల్ చేయలేదు, కానీ 2028లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు గోస్ట్ రైడర్ క్యారెక్టర్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం. మార్వెల్ కామిక్స్లో ఈ క్యారెక్టర్ని స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ అని పిలుస్తారు. ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ మోటార్ సైకిల్ మీద రైడ్ చేస్తూ తప్పు చేసిన వాళ్ళని జస్టిస్ చేసే క్యారెక్టర్. థియేటర్లో ఈ క్యారెక్టర్ని చూడడం ఇది మొదటిసారి కాదు. 2007లో నికోలస్ కేజ్ జానీ బ్లేజ్గా పర్ఫామ్ చేశారు. తర్వాత 2012లో గోస్ట్ రైడర్ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్లో రిప్రైజ్ చేశారు. కానీ ఈ రెండు మూవీస్ సోనీ పిక్చర్స్ రిలీజ్ చేసినవి, ఎంసీయూలో పార్ట్ కాదు. ఆ తర్వాత మార్వెల్ ఏబీసీ సిరీస్ ఏజెంట్స్ ఆఫ్ షీల్డ్లో గ్యాబ్రియల్ లూనా రాబీ రేస్ వెర్షన్లో గోస్ట్ రైడర్ని ప్లే చేశారు. ఇది కూడా కోర్ ఎంసీయూ ఫిల్మ్గా కంటిన్యూటీలో డైరెక్ట్గా భాగం కాదు. ఇప్పుడు ఇది ఎంసీయూ ఫిల్మ్ యూనివర్స్లో అధికారంగా మొదటిసారి గోస్ట్ రైడర్ క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడం. అందుకే ఈ అనౌన్స్మెంట్ని ఫ్యాన్స్ చాలా పెద్ద మూమెంట్గా భావిస్తున్నారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, గోస్ట్ రైడర్ స్టాండర్డ్ మూవీ కాకుండా ఇంతకు ముందు ఎక్కడైనా అపీర్ అవుతాడా అని. ఇన్సైడర్ రిపోర్ట్స్ ప్రకారం గోస్ట్ రైడర్ అవెంజర్స్ డూమ్స్డే లేదంటే అవెంజర్స్ సీక్రెట్ వార్స్లో ఒక క్యామియో లేదా ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించవచ్చని రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది స్టాండ్ అలోన్ మూవీ కంటే ముందు జరగవచ్చని ఎక్స్పెక్టేషన్. కానీ ఒక డిసప్పాయింటింగ్ అప్డేట్ ఏంటంటే రిపోర్టర్స్ ప్రకారం నికోలస్ కేజ్ ఈ అవెంజర్స్ మూవీస్లో రిటర్న్ అవ్వరు. అందుకే ఒకవేళ గోస్ట్ రైడర్ ఈ మల్టీవర్స్ క్రాస్ ఓవర్ మూవీస్లో కనిపిస్తే అది గ్యాబ్రియల్ లూనాస్ రాబీ రేస్ వెర్షన్ కావచ్చు, లేదా కొత్త జానీ బ్లేజ్ వెర్షన్, ప్రెస్యూమబ్లీ గోస్లింగ్ వెర్షన్ ముందుగా ఇంట్రొడ్యూస్ చేయవచ్చు అని ఊహాగానాలు ఉన్నాయి. మార్వెల్ ఇంకా ఒఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. బ్యాట్మ్యాన్ పార్ట్ 2 అండ్ గోస్ట్ రైడర్ గురించి మాత్రమే మాట్లాడితే ఇది ఇన్కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యేలోపు డీసీ అండ్ మార్వెల్ రెండు యూనివర్సెస్లో చాలా పెద్ద ఈవెంట్స్ జరుగుతాయి. ముందు డీసీ సైడ్ చూద్దాం. 2025లో డేవిడ్ కాన్స్వెట్ సూపర్ మ్యాన్ రిలీజ్ అయింది మరియు గ్లోబల్గా 611 మిలియన్ కంటే ఎక్కువ కలెక్ట్ చేసి ఈ సంవత్సరంలో అత్యంత విజయవంతమైన సూపర్ హీరో మూవీగా నిలిచింది. ఈ మూవీ చివరిలో మిల్లీ అలాక్ ప్లే చేసే సూపర్ గర్ల్ ఒక క్యామియోలో కనిపించి క్రిప్టోని ఫోర్ట్రెస్ ఆఫ్ సాల్ట్యూడ్ నుంచి తీసుకెళ్తుంది. తర్వాత జూన్ 26, 2026న సూపర్ గర్ల్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ రిలీజ్ అయింది. డైరెక్టర్ క్రాగ్ జిలిస్పీ చేశారు. ఈ మూవీలో కారా జోరెల్ ఇంకో అమ్మాయితో కలిసి క్రిప్టోని కాపాడుకుంటూ ఒక డేంజరస్ విలన్ని ఎదుర్కొంటుంది. క్యాస్ట్ ఆఫ్ ఈవ్ రిడ్లీ, మ్యాథియస్ స్కోయినాట్స్ మరియు జేసన్ మోమోవా కూడా ఉన్నారు. డీసీ స్టూడియోస్ కో చైర్మన్ పీటర్ సాఫ్రాన్ సూపర్ గర్ల్ క్యారెక్టర్ గురించి ఇది మేము బిల్డ్ చేస్తున్న డీసీఓకి ఒక మేజర్ పార్ట్ అని చెప్పారు. అంటే ఫ్యూచర్ మూవీస్లో కూడా ఈమె రోల్ కీలకం అవుతుంది. ఆగస్ట్ 2026లో హెచ్బిఓలో ల్యాంథన్స్ అనే సిరీస్ ప్రారంభమైంది. అందులో
యారన్ పియరీ జాన్ స్టీవర్ట్గా, కైలీ చాండ్లర్ హాల్ జార్డన్గా పెర్ఫామ్ చేస్తున్నారు. అండ్ నాథన్ ఫిలియాన్ గాయ్ గార్డ్నర్గా రిటర్న్ అవుతున్నారు. ఈ షో ఒక డార్క్ మిస్టరీని అమెరికా హార్ట్లాండ్లో ఇద్దరు గ్రీన్ ల్యాంతర్న్స్ కనుక్కునే స్టోరీగా నడుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ షో రిలీజ్ అయిన కేవలం 11 నెలల్లోనే ఈ క్యారెక్టర్స్ డైరెక్ట్గా నెక్స్ట్ డీసీయూ మూవీలో కూడా కనిపిస్తారు. ఇది పాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ స్టైల్ లాగా ఒక క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేసి వెంటనే ఒక క్రాస్ ఓవర్ మూవీలో వాడుకోవడం లాంటిది. మ్యాన్ ఆఫ్ టుమారో క్యాలెండర్లో నెక్స్ట్ పెద్ద మూవీ సూపర్ మ్యాన్ ఆఫ్ టుమారో జూలై 9th 2027లో రిలీజ్ అవుతుంది. డైరెక్షన్ మరియు రైటింగ్ జేమ్స్ గన్ స్వయంగా చేస్తున్నారు. ఈ మూవీ సూపర్ మ్యాన్ కథ ముగిసిన 2 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ మూవీలో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే డేవిడ్ కాన్స్వెట్ సూపర్ మ్యాన్ మరియు నికోలస్ హాల్స్ లెక్స్ లూథర్ ఒక చాలా బలమైన థ్రెట్ని ఎదుర్కోవడాన్ని రిలక్టెడ్ టెలైస్ కలిసి పనిచేస్తారు. జేమ్స్ గన్ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఇది సూపర్ మ్యాన్ మూవీ ఎంత ఉందో అంతే లెక్స్ మూవీ కూడా. లెక్స్ ఒక ఐకానిక్ వార్ సూట్, గ్రీన్ మరియు పర్పుల్ పవర్ ఆర్మర్ ధరించి కనిపిస్తారు. విలన్స్ గురించి మాట్లాడితే ఈ మూవీలో బ్రేనియాక్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. కామిక్స్లో ఇది పెద్ద గ్యాలక్సీ లెవెల్ థ్రెట్ మరియు ఇది WB-40 సంవత్సరం. ఇది వార్నర్ బ్రోస్ 40 సంవత్సరాలుగా స్క్రీన్ మీదకి ప్రాపర్లీ తీసుకురాలేకపోయిన క్యారెక్టర్. అందుకే ఈ మూవీని డీసీ యొక్క మొదటి నిజమైన టీమప్ ఎపిక్గా చాలామంది భావిస్తున్నారు. దాదాపు ది అవెంజర్స్ 2012 డీసీ వర్షన్ లాగా. రిటర్నింగ్ మరియు న్యూ క్యాస్ట్లో బ్యాట్మ్యాన్ పార్ట్ 2కి ముందు డీసీ సైడ్లో మనం చూడబోయేది సూపర్ గర్ల్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ల్యాంథన్స్, క్లేఫేస్ అండ్ మ్యాన్ ఆఫ్ టుమారో ఈ 4 ప్రాజెక్ట్స్ మెయిన్ డీసీయూని బిల్డ్ చేస్తుంటే బ్యాట్మ్యాన్ పార్ట్ 2 మాత్రం పక్కన ఎల్సోవర్స్గా వేరేగా నడుస్తుంది. అవెంజర్స్ డూమ్స్డే డిసెంబర్ 18, 2026న రిలీజ్ అవుతుంది. డైరెక్షన్ రుస్సో బ్రదర్స్ చేస్తున్నారు. ఇది 3 వేర్వేరు యూనివర్సెస్ని ఒక చోటు కలిసే స్టోరీ. ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్, ఎక్స్మెన్ లెగసీ యాక్టర్స్ అండ్ మెయిన్ కోర్ అవెంజర్స్ అందరూ కలిసి రాబర్ట్ డౌనీ జూనియర్ ప్లే చేస్తున్న డాక్టర్ డూమ్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు. SDCCలో ఒక ఎక్స్క్లూసివ్ ట్రైలర్ కూడా చూపించారు. అందులో వెనస్సా కిర్బీ స్యూ స్టార్మ్ డూమ్ గురించి విక్టర్ ఎప్పుడు రూమ్లో మోస్ట్ ఇంటెలిజెంట్ వ్యక్తి కానీ ఇప్పుడు వేరే వ్యక్తిగా అయిపోయాడు అని నెరేట్ చేస్తుంది. హెయిలీ అట్వెల్ కూడా ఈ మూవీలో రిటర్న్ అవుతున్నారని ఈ ప్యానెల్లోనే కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత 2027లో అవెంజర్స్ సీక్రెట్ వార్స్ వస్తుంది. ఇది మల్టీవర్స్ సాగాని కంక్లూడ్ చేస్తుంది. ఇంకా డైరెక్టర్ రేయాన్ కూగర్ స్టేజ్ మీదకు వచ్చి బ్లాక్ ప్యాంథర్ పార్ట్ 3 డిసెంబర్ 15, 2028న రిలీజ్ అవుతుంది. మరియు కొత్త యాక్టర్ డేవిడ్ జాన్సన్ ఒక గ్రూప్ ఆఫ్ చాలా 2గా క్యాస్ట్ అయ్యారని అనౌన్స్ చేశారు. సో గోస్ట్ రైడర్ 2028 అండ్ బ్లాక్ ప్యాంథర్ 3 డిసెంబర్ 2028 రెండూ ఒకే సంవత్సరంలో మార్వెల్కి పెద్ద రిలీజెస్. ది ఫేస్ ఆఫ్ 2028లో ఎవరు గెలవబోతున్నారు? టోన్ పరంగా బ్యాట్మ్యాన్ పార్ట్ 2 పూర్తిగా గ్రౌండెడ్ రియలిస్టిక్ క్రైమ్ నాయర్ స్టోరీలా ఉంటుంది. ఇందులో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉండవు. ప్రతిదీ హ్యూమన్ సైకాలజీ, కరప్షన్, మిస్టరీ మీద బేస్ అవుతుంది. గోస్ట్ రైడర్ పూర్తిగా వ్యతిరేకం. సూపర్ న్యాచురల్, కామిక్ ఎక్యురేట్, ఫ్లేమ్ హెవీ, హై కాన్సెప్ట్. MCUలో ఇలాంటి క్యారెక్టర్ని ఇంతవరకు థియేట్రికల్ ఫిల్మ్గా పూర్తిగా చూడలేదు. లెగసీ పరంగా బ్యాట్మ్యాన్ పార్ట్ 2 ఇప్పటికీ మ్యాసివ్గా సక్సెస్ఫుల్ అయిన 2022 ది బ్యాట్మ్యాన్కి డైరెక్ట్ సీక్వెల్. సో బిల్ట్-ఇన్ ఆడియన్స్ ఆల్రెడీ ఉన్నారు. గోస్ట్ రైడర్ MCUకి పూర్తిగా కొత్త క్యారెక్టర్. రిస్క్ కూడా చాలా ఎక్కువ, రివార్డ్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఫ్యాన్స్ దశాబ్దాలుగా ఈ క్యారెక్టర్ MCUలో రావాలని వెయిట్ చేస్తున్నారు. స్టార్ పవర్ పరంగా రాబర్ట్ ప్యాటిన్సన్ ఇప్పటికే తన రోల్లో డిఫైన్ చేసుకున్నారు. రియాన్ గోస్లింగ్ ఇది తన మొదటి MCU రోల్ మరియు ఆయనకి ఆల్రెడీ పెద్ద గ్లోబల్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇది మార్వెల్కి ఒక పెద్ద కాస్టింగ్ కోప్. రిలీజ్ టైమింగ్ పరంగా బ్యాట్మ్యాన్ పార్ట్ 2 ఎగ్జాక్ట్ డేట్ February 18, 2028 కన్ఫర్మ్ అయిపోయింది. కానీ గోస్ట్ రైడర్కి ఎగ్జాక్ట్ డేట్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు. 2028 అని మాత్రమే తెలిసింది. సో వీటి మధ్య యాక్చువల్ బాక్స్ ఆఫీస్ ఓవర్లాప్ ఉంటుందో లేదో ఇప్పటికైతే చెప్పడం చాలా కష్టం. కానీ హైప్ పరంగా చూస్తే
రెండు క్యాంప్స్లో ఫ్యాన్స్ ఈక్వల్లీ ఎగ్జైటెడ్గా ఉన్నారు. డీసీ ఫ్యాన్స్ ఫైనల్లీ ఏ స్మార్టర్ గ్రౌండెడ్ బ్యాట్మ్యాన్ సీక్వెల్ అని వెయిట్ చేస్తుంటే, మార్వెల్ ఫ్యాన్స్ మాత్రం ఎంసీయూలో మొదటిసారిగా ప్రాపర్ గోస్ట్ రైడర్ అని వెయిట్ చేస్తున్నారు. సో ఇది మీకు 2028లో రాబోయే ఈ రెండు బిగ్గెస్ట్ కామిక్ బుక్స్ మూవీ గురించి అండ్ వాటి చుట్టూ ఉన్న ఫుల్ డీసీ మరియు మార్వెల్ యూనివర్సెస్ గురించి ఒక కంప్లీట్ డీప్ బ్రేక్ డౌన్. రిలీజ్ హిస్టరీ, క్యాస్ట్, విలన్, థియరీస్, సూపర్ గర్ల్, ల్యాంథన్స్, మ్యాన్ ఆఫ్ టుమారో, అవెంజర్స్ డూమ్స్డే, సీక్రెట్ వార్స్, బ్లాక్ ప్యాంథర్ 3 అన్నీ. మీరు ఎవరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? బ్యాట్మ్యాన్ పార్ట్ 2ఆ ఆర్ గోస్ట్ రైడరా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్,